ఫోన్లు చూస్తా బండ్లు నడపకండ్రా నాయన. మన చిన్న మిస్టేక్, మన ఫోను ఒక్క సెకండ్ డైవర్షను ఆడ యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాలు పోతున్నాయి, లేదంటే కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. కాళ్ళు చేతులు ఇరిగినాయంటే ఇంకా ప్రాణం పోయినట్టే లెక్క. ఎందుకంటే వాడు దేనికి పనికిరాడు. ఇంకా దాని బదులు వాడు ప్రాణం పోవడమే బెస్ట్. ఫోన్లు చూస్తా నడపకండ్రా. ఫోన్లో ఇయర్ ఫోన్స్ బ్యాన్ చేశారని చెప్పారు కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. బ్లూటూత్లు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాడు. ఫోన్లు అన్నా చూడకుండా ఉన్నారా? కాసేపు చూడకపోతే ఆడ ఏం మునిగిపోవు, మీ కోట్ల ఆస్తి ఏం కరిగిపోదు, ఎవడు కొట్టేయుడు. ఫోన్లు చూస్తా నడిపి మీరు ఇబ్బంది పడద్దు, పక్కన బండిని ఇబ్బంది పెట్టద్దు. అనవసరంగా మనం ఏదో ఈ షార్ట్స్ దీనమ్మా ఈ యూట్యూబ్లో ఈ షార్ట్స్ తీసేస్తే బెటర్ ఏమో. ఇప్పుడు నేను పెట్టేది కూడా షార్ట్ అయినా పర్లే, తీసేస్తేనే బెస్ట్. దీనమ్మా ఈ షార్ట్స్ చూస్తా అనవసరంగా ఈ వీడియోలు చూసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. డేంజర్ రా ఆయన. జరిగిన తర్వాత అయ్యో బాబా అనుకునే బదులు ముందే కొద్దిగా జాగ్రత్త పడితే చాలా బెస్ట్ ఉంటుంది. ఇందాక నేను ఒక వీడియో పోస్ట్ చేశా, ఊబర్ డ్రైవర్స్కి ఇది ప్రాబ్లం అని చెప్పి. లైకులు కొడతారేంట్రా? లైకులు అవసరం లేదురా. నాకు లైకులు కాదు కావాల్సింది. నాకు కావాల్సింది దానికి రియాక్ట్ అవ్వండి. దానికి రియాక్ట్ అయిన తర్వాత ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడదాం. ఇది నీ కోసమో నా కోసమో కాదు, మన కోసం చెప్తున్నా. ఎందుకంటే కష్టపడింది ఎవడికో ఇస్తున్నాం మనం, అది కరెక్ట్ కాదు. దానికని చెప్తున్నా. మీరు అనవసర విషయానికి లైకులు కోరే వాళ్ళు ఉంటారు, వేరే బ్యాచ్. మనం కష్టపడి పని చేసుకుంటున్నాం. సో మనకు అవసరం లే. మనకు కావాల్సింది ఏంది? సమస్యకి పరిష్కారం. సమస్య గురించి మనం మాట్లాడాలి కానీ అనవసర విషయాల గురించి మనం మాట్లాడుకునే లైకులు అడుగుతుంటారు, డ్యాన్స్లు వేసుకునేవాళ్ళు. వాళ్ళకి కావాలి లైకులు, మాకు అవసరం లేదు. నాకు రియాక్ట్ అవ్వండి చాలు. నమస్తే.